దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామములో దేవుని పాద సన్నిధిలో కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యం కొరకు ప్రార్థన భావిస్తున్నాను. ఈరోజు వాక్యంలో నుండి కేక అనే అంశం కోసం మాట్లాడాలని మీకు ఆల్రెడీ మన అంశంను టాపిక్ మేము పెడుతున్నాము. అయితే ఈ కేక అనేటటువంటి ఆ మాట చూసినప్పుడు బహుశా మీలో ఇదేంటి కేక అనుకుని ఉండవచ్చు. సాధారణంగా మనకి కేకలు అనేవి ఎక్కువగా బయట రోడ్ల మీద వినబడతాయి. రోడ్ల మీద ఎవరైనా గొడవలు ఆడుకుంటున్నప్పుడు వారు కేకలు వేసుకోవడం మనం చూస్తాం. ఈ కేకలు అనేటటువంటివి ఎందుకు వేస్తారు అని మనం ఆలోచన చేస్తే, మనం ఒకటి ఎవరితోనైనా డిస్కషన్ గొడవ అయినప్పుడు వాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు ఈ కేకలు వేస్తాం. ఎందుకంటే మన శక్తిని, మన గొప్పతనాన్ని, మన బలాన్ని, మన జ్ఞానాన్ని నిరూపించుకోవడానికి కేకలేస్తాం. అవతల వాళ్ళని నోరు మూయించడానికి, అవతల వాళ్ళకి వాళ్ళ నోట్లో నోరు పెట్టకూడదురా బాబు అని అనిపించుకోవడం కోసం గొడవ వస్తే ఏం చేస్తాం? కేకలేస్తూ ఉంటాం. కేకలకి సూచన ఏంటంటే ఇలా గొడవ అవుతుంది అనే అర్థం. మనం ఎంతో దూరంలో ఉంటే ఆ వ్యక్తులు కేకలేసుకుని గొడవడుకుంటున్నప్పుడు ఆ శబ్దం విన్నప్పుడు మనకి సూచన ఏంటంటే ఎక్కడో గొడవ అవుతుంది అని దాని అర్థం. అలాగే రెండవ విషయం ఏంటంటే, మనం కేకలు కేక అనేటటువంటి మాటకు గమనిస్తే, ఎవరినైనా మన ఎదురుగా ఉన్న వ్యక్తిని మనం పిలిస్తే ఆ వ్యక్తి పలుకుతాడు. కాస్త డిస్టెన్స్ అనేది పెరిగితే, కొంచెం దూరం ఉంటే పిలిచే పిలుపు కొంచెం శబ్దం పెరుగుతుంది, ఎందుకంటే వినబడదు కాబట్టి. ఇంకా అదే వ్యక్తి ఇంకా బాగా దూరంగా ఉన్నాడు, డిస్టెన్స్ ఇంకా ఎక్కువ ఉంది, అప్పుడు ఈ వాయిస్ ఇంకా పెరుగుతుంది, అప్పుడు కేక వినబడుతుంది. ఇది కేక వేసేటటువంటి ఒక పద్ధతి మనం గమనిస్తున్నాం. బైబిల్లో కూడా కేక అనే మాట అనేక సందర్భాలలో మనం గమనించగలం. యేసుక్రీస్తు ప్రభువు ఆయన భూమి మీద సంచరిస్తున్నప్పుడు ఆయనను వెంబడించిన అనేక మంది ఆ యేసు ప్రభు దగ్గరికి వచ్చి వారు కేక వేసి వారు యేసయ్య దగ్గర తమ మనవిని, తమ గోడుని వెళ్ళదొక్కున్న సంఘటన మనం చూస్తాం. అదేమిటి మనం ఆలోచన చేస్తే, ప్రియులారా, గుడ్డివారి కేక బైబిల్లో మత్తయి సువార్తలో గుడ్డివారి కేక కనిపిస్తుంది. చూడండి, 9వ అధ్యాయము 27వ వచనంలో, మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనం. వెలుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కరుణించుమని కేకలు వేస్తున్నారు. ప్రియులారా, యేసయ్య ప్రక్కన ఉన్నటువంటి శిష్యులు అలా కేక వేయలేరు, కానీ ఒక గుడ్డి వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభువారి గురించి విని యేసుక్రీస్తు ప్రభువారి వెంట పరిగెడుతూ ఆయనను కేకలు వేసి యేసు ప్రభువారిని బ్రతుకులాడుకుంటున్నారు. ఏంటి అంటే, ఆ యేసుక్రీస్తు ప్రభువారిని కరుణించమని వారు బ్రతుకులాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, వారి యొక్క పరిస్థితి ఏంటి అని మనం ఆలోచన చేస్తే, గుడ్డి వారి యొక్క పరిస్థితి లోకాన్ని చూడాలనే ఆశ. అందరిలా మేము కూడా ఎన్ని లోపము లేని వారిగా బ్రతకాలనే ఆశ. కానీ అలాంటి ఆశతో ఎదురు చూసి నిరుత్సాహ స్థితిలో ఉండి వాళ్ళు ఉండవచ్చు. ఎందుకంటే ఇంకా పుట్టుక గుడ్డివారు కాబట్టి వీరికి ఇంకా జీవితంలో చూపు రాదు, ఇంకా జీవితాంతం ఈ పరిస్థితి. ఇంకా అంతగా చూపించే వ్యక్తులు కూడా
అంత గొప్ప వైద్యులు కానీ అంత గొప్ప వ్యక్తులు కానీ భూమి మీద ఎవరు కూడా లేరు. కాబట్టి ఆ గుడ్డి వారి యొక్క జీవితం ఏంటంటే నిరుత్సాహ జీవితం. నిరుత్సాహం ఏంటంటే ఒక జీవితానికి అలవాటు పడిపోయినటువంటి వ్యక్తులు. వారు అడుక్కోవడానికి అయి ఉండొచ్చు, లేకపోతే ఇతరుల మీద ఆధారపడి జీవించేటటువంటి పరిస్థితి అవ్వచ్చు. ప్రియులారా, నిరుత్సాహం ఆ జీవితంలో ఉన్నప్పుడు యేసయ్య గురించి వారు విన్నారు. యేసయ్య ఆయన స్వస్థపరచగలడు, యేసయ్య బాగు చేస్తాడు, అద్భుతాన్ని చేస్తాడు, నా కంటి చూపుని ఇస్తాడు అని నమ్మినటువంటి ఈ వ్యక్తులు ప్రియులారా యేసయ్య దగ్గరికి వచ్చి అడిగే విధానం మనకు కనిపిస్తుంది. ఆ అడిగే విధానం ఏమిటి అంటే వారు కేకలు వేస్తూ అడుగుతున్నారు. అంటే యేసయ్య తాను మార్గంలో వెళ్ళిపోతుండగా వారు బ్రతుకులాడుకుంటున్నారు. కాబట్టి యేసయ్య వారిని స్వస్థపరిచినటువంటి విధానము మనకి కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ప్రియులారా, మరి మత్తయి సువార్త 15వ అధ్యాయం చదవద్దు, కానీ 15వ వచనంలో చూస్తే ఒక తల్లి తన కుమార్తె కొరకు యేసయ్య దగ్గరికి వచ్చి కేక వేస్తున్నట్లుగా మనం చూస్తాం. తన కుమార్తె కోసం, తన కుమార్తె యొక్క స్వస్థత కోసం యేసయ్య దగ్గరికి వచ్చి ఆమె ఏం చేస్తుంది? ఆమె కేకలు వేస్తుంది. 15:21 వచనం నేను చదువుతున్నాను. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సిద్ధునుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేస్తుంది. అక్కడ గుడ్డి వారి కేకలు దేనికండి అంటే స్వస్థత కోసం. తమ నిరాశలో ఆశ కలిగి బాగు చేయగలిగిన దేవుడు ఆయన తప్ప ఎవరూ లేరని విశ్వాసంతో కేకలు వేస్తుంటే, ఇక్కడ ఒక తల్లి తన కుమార్తె కోసం యేసయ్య దగ్గరికి వచ్చి కేకలు వేస్తుంది. కేకలు వేసి అడుగుతుంది, ఏమని? దావీదు కుమారుడా, నన్ను కరుణించు, 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 కరుణించు. ఒక రిక్వెస్ట్. ప్రియులారా, ఎంత బ్రతిమలాడుకునేటువంటి విధానము మనకు గమనిస్తున్నాం. ఏంటి, ఏ పరిస్థితిలో ఉందో ఆ పరిస్థితి చెప్తుంది. ఇదిగో నా కుమార్తె దయ్యము బట్టి బహు బాధపడుచున్నది, నా కుమార్తెను బాగు చేయి, నా పరిస్థితిని మార్చు. బ్రతిమలాడుకుంటూ పిల్లల కేకలు వేస్తుంది. కేకలంటే ఆయన మీద గొడవట్లేదు, కేకలంటే ఆయన మీద అరవడం లేదు. ఆమె బ్రతిమలాడుకునే విధానం, దేవునికి చెప్పుకునే విధానం, ఆమె కేకలు వేస్తూ దేవునికి విన్నవించుకుంటుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా దేవునికి ప్రార్థించేటప్పుడు, దేవునికి మొర్ర పెట్టేటప్పుడంట హృదయ ఆక్రందనతో మనం దేవునికి మొర్ర పెట్టుకోవాలట. మనం వేదనతో దేవునికి మొర్ర పెట్టుకోవాలి. ఈ తల్లికి ఎంత వేదన ఉంది, తన కుమార్తె విలవిలలాడిపోతుంది. తన కుమార్తె అంతగా దయ్యం పట్టి ఆమె ఇంత బాధపడుతుంటే యేసయ్య దగ్గరికి వచ్చి తన కుమార్తె కోసం మొరపెడుతున్నప్పుడు ప్రతి తల్లి తన బిడ్డల కొరకు కన్నీరు కాచి ప్రార్థించాలి దేవుని ఎదుట. దేవుని దగ్గర ప్రతి ఒక్క బిడ్డ కూడా, ప్రతి తల్లి, ప్రతి తండ్రి తమ పిల్లల కొరకు దేవుని పాద సన్నిధిలో నిత్యము మొరపెట్టాల్సిన వారుగా మనం ఉంటున్నాం. తర్వాత మరొక విషయాన్ని చూస్తాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 29వ వచనం చదువుతాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 29వ వచనం. గదరేనీయుల దేశములకు యేసు ప్రభువు చేరినప్పుడు దయ్యము పట్టిన ఇద్దరు మనుషులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చి వారు మిగుల ఉగ్రులైనందున ఎవడనో ఆ మార్గమున, అప్పుడు వారు ఏం చేస్తున్నారు చూడండి. ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాకమునిపే మమ్మల్ని బాధించడానికి ఇక్కడికి వచ్చినావా అని ఏం చేస్తున్నారట? కేకలు వేస్తున్నారు. చూడండి, కేకలు, దయ్యములు కూడా కేకలు వేస్తాయి. ఇందాక మనము తమ పిల్లల కొరకు ఆ తల్లి ప్రార్థించింది కేకలు వేసి. గుడ్డి వారు స్వస్థత కోసం యేసు ప్రభువుకి కేకలు వేసి అడుగుతున్నారు. ఇక్కడ దయ్యములు కేకలు వేసి
అడుగుతున్నారు ఏంటంటే నీతో మాకేమి. మరి ఎవరితో వాళ్ళకి? దయ్యములకు ఎవరితో పని? యేసయ్య దగ్గరికి వచ్చేసరికి యేసయ్యతో చెప్పిన మాట నీతో మాకేం పని. మరి మిగిలిన వాళ్ళని పట్టుకున్నారు. సాధారణంగా దయ్యం ఎవరిని పట్టుకుంటుంది అనేది మీకు తెలుసా? ఎప్పుడు బహుశా మీకు అలాంటి సిచ్యువేషన్ చూస్తుంటారేమో, లేకపోతే అలాగా మీరు అనుభవించి ఉండకపోవచ్చేమో. నేనైతే చాలా భయంకరమైనటువంటి విషయాలు, చాలా భయంకరమైన సిచ్యువేషన్స్లో నేను చూశాను. నేను పిల్లగా ఎంత బలహీనంగా ఉన్నా ఆ వ్యక్తికి దయ్యం పడితే ఆ వ్యక్తి చాలా బలంగా మారిపోతాడు, చాలా బలంగా మారిపోతాడు. ఎంత క్రూరుడిగా అయిపోతాడో, ఎంత శూరుడిగా అయిపోతాడో తెలియదు. సన్నగా గాలికి ఎగిరిపోయే మనిషి కూడా దయ్యం పడితే ఆ వ్యక్తిని దయ్యం లోపల నుండి అంత బలంగా వాడుకుంటుంది. కానీ పిల్లరా, ఈ దయ్యములు ఎవరిని వాడుకుంటాయి, ఎవరిలోనికి వస్తాయి అని అంటే ఇది బలహీనంగా ఉన్న వారిలోకి వస్తాయి. బలహీనంగా ఉన్న వారిలోకి ఈ దయ్యాలు వస్తాయి. బలహీనంగా ఒకటి. రెండోది ఏంటంటే ఎవరైతే భయపడతారో భయపడిన వారి దగ్గరికి వస్తాయి ఈ దయ్యాలు. మానసికంగా భయపడేవారు, శారీరకంగా భయపడేటటువంటి వారు ఎవరైనా సరే భయము కలిగి ఎవరుంటారో వారిని అవి లొంగ తీసుకుంటాయి. అలాగున లొంగ తీసుకుని వారికి వారే కాకుండా ఇతరులకు కూడా వారు ఒక ప్రమాదకరంగా మారిపోతారు దయ్యము పట్టినటువంటి వ్యక్తులు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము దయ్యము అనేటటువంటిది అపవాదికి సంబంధించినది, అపవిత్రాత్మకు సంబంధించినది. అది అపవాది సాతానికి సంబంధించినది. కాబట్టి సాతానుడు కూడా ఎవరిని మృంగుదమని వెలుగుచు తిరుగుచున్నాడు. కాబట్టి ఎవరిని పట్టుకుంటాడు చెప్పండి? బలహీనంగా ఉన్నవాడు. ఏ విషయంలో బలహీనం ఉన్నవాడిని సాతానుడు పట్టుకుంటాడు? ఆత్మీయ జీవితంలో బలహీనంగా ఎవరైతే ఉంటారో అలాంటి వారికి ఈ అపవాది పట్టుకుంటాడు. ఇక అపవాది పట్టుకుంటే, దయ్యము పట్టుకుంటే మనం మన కంట్రోల్లో ఉంటాం. ఎవరి కంట్రోల్లో ఉంటామంటే సాతాను యొక్క కంట్రోల్లో ఉంటాం. ఆ సాతాను ఏం చెబితే అదే. అసలు మనం ఏం చేస్తున్నామో కూడా మనకి తెలియని రీతిలో మారిపోతాం. అందుకు యేసు ప్రభువు నేర్పిన ప్రార్థనలో కూడా ఆఖరిని మనం చేస్తున్నాం, పరలోక ప్రార్థనలో. ఎందుకనగా బలము, ఆయన రాజ్యము, బలము అని మనం ప్రార్థన చేస్తాము. ఆయన శక్తి, ఆయన బలము విశ్వాసులుగా మనం కలిగి ఉండాలి. ఆత్మ బలము కలిగి విశ్వాసులుగా మనం ఉంటే మనము దేవుని యొక్క శక్తిని కలిగవాలని అపవాది మనల్ని ఏమీ చేయలేడు. అపవాది మనల్ని ఏమీ చేయలేడు. యేసు ప్రభువుతో తిరిగిన శిష్యులు ఉన్నారు, 12 మంది శిష్యులు. కానీ 12 మందిలో ఎవరిని పట్టుకున్నాడు అపవాది? యూదాలో పట్టుకున్నాడు. యూదాలోనికి వెళ్ళాడట. యూదాను పట్టుకున్నాడు అపవాది. కారణం ఏమిటి? అతనిలో ఒక బలహీనత ఉంది. ఆ బలహీనత ఏంటంటే ధనాపేక్ష. అతనిలో ఉన్న ఆ బలహీనత ఏంటంటే ధనాపేక్ష. సంచి యేసు ప్రభువు అతనికి ఇస్తే ఆ డబ్బు సంచిలో ఉన్న డబ్బును దొంగిలిస్తూ వచ్చాడట. అలాంటి పాపపు ఆలోచనతో జీవించినవాడు, అలాంటి మోసపు జీవితాన్ని జీవించినవాడు ఇప్పుడు డబ్బు కోసం ఏదైనా చేయడానికి అతడు సిద్ధపడిపోతున్నాడు. యేసయ్యతో ఉంటున్నాడు, యేసయ్యతో తిరుగుతున్నాడు, యేసయ్యతో కలిసి భోజనం చేస్తున్నాడు. కానీ తన ఆలోచనలన్నీ డబ్బు మీదే ఉంది. ఎలా అమ్మేయాలి, ఎలా టైం దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది, ఇదే ప్లాన్తో జీవించాడు. కాబట్టి అపవాదికి అవకాశం దొరికింది కదా, వెంటనే వాడు అతనిలోకి ప్రవేశించాడు. చివరికి ఏం చేశాడు అపవాది? ఇస్కరియోతు యూదా జీవితం ఏమైంది? అలాగా సంపాదించుకున్నది ఏమైనా తిన్నాడా?
కూడగట్టుకోగలిగాడా? వెళ్ళి తనకు తాను ఊరి పోసుకొని చచ్చిపోయే స్థితికి ఇదంతా చేసింది ఎవరు? అపవాది చేశాడు, సాతానుడు చేశాడు అతనిలో ఉండి. ఇక్కడ కూడా పిల్లరా, ఈ దయ్యములు అవి పట్టి పీడించి మనుష్యులను బాధిస్తూ ఉన్నాయి. ఎంతగా అంటే ముగ్గురులై అని అంటున్నాడు ఇక్కడ. ముగ్గురులై ఉగ్ర రూపాన్ని దాలుస్తున్నారు. ఆ దయ్యములు పట్టి పిల్లగా భయంకరంగా వారిని మార్చేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితి ఎవరు ఆ దారిని వెళ్ళడానికి సాహసించడం లేదు. ఈ దయ్యము ఉన్నప్పుడు ఎదుటి వారిని రాళ్లతోనైనా కొట్టేస్తారు, లేదు అనుకుంటే ప్రియులరా వారిని పట్టుకొని చీల్చేస్తారు, లేదా చంపైనా చంపేస్తారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది వచ్చినా అంతటి ఉగ్ర రూపాన్ని దాల్చే స్థితికి తీసుకొస్తుంది ఈ అపవాది, ఈ సైతాను. పట్టుకున్నప్పుడు చాలా భయంకరంగా చేస్తుంది. కొంతమంది ఈ లోకంలో యవనస్తులు డ్రగ్స్ తీసుకొని అప్పుడు వాళ్ళు ఎక్కడ లేనటువంటి ఆ నరనరాలలోకి ఒక రకమైనటువంటి శక్తి వచ్చేసి, ఆ టైంలో తల్లి లేదు, పిల్ల లేదు, అన్న లేదు, తమ్ముడు లేదు, ఎవరు లేదు. వాళ్ళు ఇష్టానుసారంగా అవసరమైతే వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళు ఏదనుకుంటున్నారో అది చేసేయడానికి, చంపేయడానికి కూడా సిద్ధపడి చంపేస్తున్నారు డ్రగ్స్ తీసుకున్నటువంటి వాళ్ళు. ప్రియ దేవుని పిల్లగా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరత ఉంది. ఇక్కడ ఈ దయ్యములు పట్టి పీడిస్తూ ఈ వ్యక్తిని ప్రియులగా ఉగ్గురులుగా చేస్తుంది. వైజాగ్లో ఒక అబ్బాయి పోలీసుల్ని కొట్టేశాడు. విపరీతంగా కొట్టేసి చేతులు ఎరగొట్టేస్తే తీసుకెళ్లి స్టేషన్లో తీసుకెళ్తే అక్కడ కూడా పోలీసుల్ని తోసేసి ఉగ్ర రూపం భయంకరంగా. ఇలాంటి మనుషులు యవనస్తులు ఎంతో మంది పాడవుతున్నారు. అపవాది చేసే పని అది మనుషులను ఉగ్గురులుగా చేస్తుంది. కానీ ఇప్పుడు ఎవరికి భయపడుతున్నాడండి? ఎవరికి భయపడుతున్నాడు? యేసయ్యకి. ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు యేసయ్యను చూసి నీతో మాకేంటి, నీతో మాకేంటి. యేసయ్య ఆయన ఆత్మలో శక్తిని కలిగిన వాడు కనుక ఆయన ప్రియులరా మరి దేవుని యొక్క శక్తి, ఆయన దేవుడు కనుక ఆయన ప్రియులరా మరి ఆ మార్గంలో వెళ్ళినప్పుడు వారిని గద్దించగా ఏంటండి, వారికి ఆ యొక్క పందులు మేస్తూ ఉండగా ఆ పందులలోనికి ఆ దయ్యములు వెళ్ళిపోయి అవి పరిగెత్తుకొని ఆ సముద్రంలోనికి వడిగా పరిగెత్తుకొని పోయి నెలలో పడి అవి చచ్చిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి విశ్వాసముగా మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆత్మలో బలము కలిగి నిత్యము దేవునిలో మనం ముందుకు సాగాలి. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ మనం చూస్తున్నాం గుడ్డి వారి యొక్క కేక, ఒక తల్లి తన కుమార్తె కొరకు పెట్టిన కేక, అలాగే దయ్యముల కేక మనం చూసాం. అలాగే పిల్లరా భయముతో కూడిన కేకలు మనం చూస్తాం. భయముతో కూడిన కేకలు అది యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులైనటువంటి వారు నీటిపై నడిచి వెళ్తున్నారు. ఆ టైంలో యేసు ప్రభువు వారు పడవలో వెళ్తున్నప్పుడు యేసు ప్రభువు నీటిలో నడిచి వచ్చారు. నడిచి వచ్చినప్పుడు వారు భయపడ్డారట. చూడండి 14వ అధ్యాయము 26వ వచనం, మత్తయి సువార్త 14వ అధ్యాయము 26వ వచనం చదవండి. ఆయన సముద్రం మీద నడుచుట తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. చాలండి, వారు భయము చేత కేకలు వేస్తూ ఉన్నారు. దేని వలన? పరిస్థితి మనిషికి భయాన్ని కలిగిస్తుంది. పరిస్థితి మనిషిని భయాన్ని కలిగిస్తుంది. పిల్లల వీరు భయపడడానికి ఒక కారణం ఉంది అక్కడ. వీరి భయానికి ఒక కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు ప్రకాశమానుడై వెలుగు కలిగి ఆయన మహిమతో ఏం చేస్తున్నాడు? నీటి మీద
నడిచి వస్తూ ఉన్నాడు. అది చూసినటువంటి వీరికి అక్కడ భయము అనేది ఏర్పడింది. ఎందుకంటే అప్పటి వరకు యేసయ్యను చూసిన విధానం లేదు. అప్పటి వరకు యేసయ్యను చూసింది ఎలా చూశారు? దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు మనలాంటి ఒక ఆయన, మనలాగా. అంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు నీటి మీద నడిచొస్తారు అనే ఒక ఆలోచన ఎప్పుడు వాళ్ళకి కలగలేదు. అందువలన పిల్లల అలా నడిచి వచ్చేది, అలాగా మెరిసిపోయేది, వెలుగుతూ ఉండేది, లేకపోతే ప్రత్యక్షమై అక్కడక్కడ ప్రత్యక్షమయ్యేది. ఏంటి అంటే దయ్యాలే అవుతాయి అనేటటువంటిది వారికి బాగా నమ్మకం. అందుకనే వారికి భయం కలిగించే పరిస్థితి అక్కడ ఏర్పడి పిల్లరా అక్కడ దయ్యము అనుకునేట యేసు ప్రభువుని చూసి ఏం చేశారు? భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేశారు. మన జీవితంలో కూడా మనల్ని భయపెట్టే పరిస్థితులు కొన్ని ఉంటాయి. మనం భయపడేటటువంటి పరిస్థితులు అవి మనం ఎప్పుడు కూడా దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు భయపడరు. దేవుని యందు విశ్వాసం కలిగిన వారు సింహము వలె ధైర్యముగా ఉంటారు. విశ్వాసము కలిగినటువంటి వారు ధైర్యము కలిగి జీవిస్తారు. మరి ఏ పరిస్థితి అయినా, ఎంతటి శత్రువుకైనా, ఎంతటి శ్రమకైనా, ఏ విషయానికైనా భయపడం. మనం యేసు ప్రభువుని చూసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే భూతం అని చెప్పి భయపడుతున్నారు. మనము ఏ పరిస్థితులకైనా ఏం చేయకూడదండి? భయపడకూడదు. మన భయాన్ని తొలగించే, ధైర్యాన్ని ఇచ్చేటటువంటి మాటలు, వాగ్దానాలు అనేకమైనవి బైబిల్లో ఉన్నాయి. రోజుకు ఒక వాగ్దానం చెప్పిన మనం తీసుకున్నా ఆ వాగ్దానం 365 వాగ్దానాలు మన జీవితంలో అవి నెరవేర్చేటప్పుడు మనకు ప్రతి ఒక్కటి కూడా సరిపోయినదే. ఆ వాగ్దానం ఏ పరిస్థితిలోనైనా మనల్ని బలపరిచేదిగా ఉంటుంది. అది ఎలాంటి స్థితిలో నుంచైనా. అందుకు మనం ధైర్యం కలిగి జీవించాలి. మన భయం తొలగించేవాడు, మనకి ధైర్యాన్ని ఇచ్చేవాడు ఆయనే. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు వెంటనే, యేసు ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకుడి. యేసయ్య చెప్పిన మాట, భయపడకండి, నేనే, ధైర్యం తెచ్చుకోండి. ఇది ఆది కాండం నుంచి కూడా మనం చూస్తే అనేక సందర్భాల్లో దేవుడు చెప్పిన మాటలు, ధైర్యం తెచ్చుకోండి, భయపడకండి, భయపడకు, నేనున్నాను, నేను మీకు తోడుగా ఉన్నాను అని దేవుడు వాగ్దానం చేస్తున్న అనేక సందర్భాలు మనం చూస్తున్నాం. ఇక్కడ భయముతో వేసిన కేక, తర్వాత సహాయము కొరకు వేసే కేక కనిపిస్తుంది. సహాయం కొరకు వేసే కేక మనకు కనిపిస్తుంది. ఇప్పుడు యేసు ప్రభువారు నీటి మీద నడవడం చూసినటువంటి వ్యక్తుల్లో ఇక్కడ ఈ పేతురు కూడా చూసి, అయితే ప్రభా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చేటకు నాకు సెలవు అని అడుగుతున్నాడు. అడిగిన వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు రమ్మనన్నాడు. దోణి దిగి యేసు దగ్గరికి వెళ్ళడానికి నీళ్ళ మీద నడిచాడట. నీళ్ళ మీద నడుస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు తన యొక్క పరిస్థితి ఎలా ఉందో చూడండి. చాలా సంతోషంగా యేసు ప్రభు ఎలా నీళ్ళ మీద నడుస్తున్నాడో ఇతను కూడా అలా నీటి మీద నడుస్తూ ఉండగా అతను ఏమైందంటే, అతను గాలి వచ్చింది, గాలిని చూచి భయపడి మునిగిపోసాగాడు. గాలిని చూచి భయపడి, ఇందాక దేవుని చూసి యేసయ్య నీటి మీద నడిచి వచ్చినప్పుడు భూతమనుకొని భయపడ్డాడు. ఇప్పుడు దేనికి భయపడుతున్నాడు? గాలికి భయపడుతున్నాడు. గాలిని చూసి, ఎందుకంటే గాలి వస్తుంది, ఒకవేళ నన్ను ముంచేస్తారేమో అని ఒక భయం. అలాంటి ఈ భయము ద్వారా ఎప్పుడైతే ఇతడు భయపడుతున్నాడో అప్పటి వరకు నీటి మీద నడిచిన వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నీటి మీద మునిగిపోసాగాడు. అందుకని అక్కడ గాలిని చూసి భయపడి మునిగిపోసాగి అడుగుతున్నాడు, ప్రభా నన్ను రక్షించుమని కేకలు వేస్తున్నాడు. రక్షించు అని కేకలు వేస్తున్నాడు. ఎప్పుడు? మునిగిపోసాగినప్పుడు. అసలు మునిగిపోయేలా చేసిందేంటి? భయం. నడిపించింది నీటి మీద ఏంటి? విశ్వాసం. నీటి మీద నడిచేలా చేసింది తన విశ్వాసం. ఆ నీటిలో మునిగిపోయేలాగా చేసింది
అతని యొక్క భయం. మన విశ్వాసం ఎంత? మన విశ్వాసం మన ఆత్మీయ జీవితంలో ముందుకి కొనసాగేలాగా ఉందా, లేక ప్రతిదానికి భయపడి ఆత్మీయ జీవితంలో మనం మునిగిపోయేలాగా, త్రోవ తప్పి నశించిపోయేవారిలాగా మనం ఉన్నామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. కేకలు వేస్తున్నాడు, ప్రభా నన్ను రక్షించు, నన్ను రక్షించు అని కేకలు వేస్తున్నప్పుడు అతని చెయ్యి చాపి, యేసయ్య చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, విశ్వాసం లేనివాడా అనలేదు. ఏమండి? అల్ప విశ్వాసి అంటే విశ్వాసంలో కొంచెమే తగ్గింది. అల్ప విశ్వాసి, ఎందుకు సందేహించావు అని చెప్పి ఆయన వెంటనే ఆ దోణిను ఎక్కినప్పుడు ఏం చేస్తుందండి, ఆ దోణిలో ఉన్న ఆ యొక్క గాలి అణిగిపోయింది. యేసుక్రీస్తు ప్రభువు అతనిని అలా మరింత విశ్వాసాన్ని బలపరిచినట్టుగా చూస్తాం. గమనించేటట్టు ఇప్పుడు మనము యేసుక్రీస్తు ప్రభువు ఆయన మరి మనల్ని నిత్యము బలపరిచేవాడు కనుక ఏ విషయానికి మనం భయపడకుండా ధైర్యం కలిగి ఉండాలి. తర్వాత మనము స్తుతి కేకను చూస్తాం. స్తుతి కేక, ఈ స్తుతి కేక ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, రెండు పాత నిబంధనలో ఒక స్తుతి కేక కనిపిస్తుంది, నూతన నిబంధనలో స్తుతి కేకలు కనిపిస్తాయి. అవి ఏమిటి? నూతన నిబంధనలో మనం గమనిస్తున్నప్పుడు మత్తయి సువార్త 21వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతాను, జాగ్రత్తగా వినండి. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేసిన చిన్న పిల్లలను చూసి కోపంతో మండిపడ్డారట. చిన్న పిల్లలు ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు? కేకలు వేస్తున్నారు. ఏమని కేకలు వేస్తున్నారు? దావీదు కుమారునికి జయం. మనం మట్లాది వారం రోజు పిల్లలతో ఊరేగిస్తూ ఉంటాం. ఆ రోజున అందరికీ వినపడేలా దేవుణ్ణి స్తుతిస్తూ నగర సంకీర్తన చేస్తాం. పిల్లరా, ఇక్కడ చిన్న పిల్లలు, యవనస్తులు, వృద్ధులు, అలాగే స్త్రీలు, పురుషులు అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని ప్రియులారా వారు ఆయనతో కలిసి స్తుతిస్తూ దేవుని మహిమపరుస్తున్నప్పుడు ఇక్కడ ఎక్కువగా కనిపించేది ఎవరిలోనండి? చిన్న పిల్లలు. పిల్లలు ఏం చేస్తున్నారట? స్తుతి కేకలు వినబడుతున్నాయి. స్తుతి కేకలు వినబడుతున్నాయి. మందిరంలో ఆరాధన చేసినప్పుడు ఎవరి కేకలు ఎక్కువ వినబడుతున్నాయి? పాటలు పాడినప్పుడు మా సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు, నాది తప్ప మీ కేకలు వినబడట్లేదు కదా. అంటే అందరూ కలిసి స్వరములనెత్తి దేవుణ్ణి స్తుతిస్తే మైకులు కావాలన్నా ఓకే, డామినేట్ చేస్తున్నాయి అన్నమాట మా మైకులు. ఓకే, అందుకే ఈసారి ఎన్ని మైకులు ఉన్నా అన్ని మైకులు తీసేసుకొని మీరు కూడా పాడేయండి. మాకు అసలు మైకులతో సంబంధం లే, మీరు పాడేయండి. మీ వాయిస్ అంతా కలిపి ఒక్కసారి గుమ్మగా మీరు పాడారంటే మా మైకులు డామినేట్ చేసేస్తాయి. అలా పాడండి, మీరు స్వరమెత్తి పాడండి, ఎలుగెత్తి పాడండి, దేవుని స్తుతించండి. ఈ స్తుతి కేకలు దేవుని యొక్క ఆశ్చర్య అద్భుత కార్యాలు జరుగుతాయి. పక్కన పడుతున్నారు, మాకెందుకు లేదు, కూర్చోవడం కాదు, స్వరములెత్తండి, దేవుని స్తుతించండి. ఈ యేసయ్య యెరూషలేముకు వస్తున్నప్పుడు, యేసయ్యను రాజుగా వారు స్వీకరిస్తున్నప్పుడు పెద్దలు చిన్నలు అందరూ కలిసి కేకలేసి దేవుని స్తుతిస్తుంటే బాలుల యొక్క కేకలు విన్నారు. ప్రియులారా, పాత నిబంధనలు మనం గమనిస్తున్నప్పుడు యెరూషలేమును వారి యొక్క యెరికో పట్టణానికి వెళ్ళారు ఇశ్రాయేలీయులు. యెరికో పట్టణం మీదుగా వెళ్తూ ఉండగా ఆ పట్టణం అడ్డంగా ఉంది. ఆ పట్టణాన్ని జయిస్తేనే కానీ ముందుకు వెళ్ళారు. ఇప్పుడు ఆ పట్టణాన్ని జయించాలంటే ఏం చేయాలి? అంత ఈజీ కాదు. యెరికో పట్టణం అంటే ఒక కారు వెళ్ళే అంత వెడల్పు కలిగినటువంటి ప్రాకారము కలిగినది. పట్టణము అంత ఈజీ ఏం కాదు. ఎంతమంది సైన్యం వెళ్ళినా, ఎంత ప్రయత్నించినా ఆ గోడలు కూల్చలేరు.
సుమారు 8 అడుగుల వెడల్పు కలిగినటువంటి ప్రాకారం కలిగింది. అంతటి బలమైన ప్రాకారాన్ని కట్టుకున్నారు 7 గోడలు. అలాంటి గోడలు కూల్చాలంటే ఇశ్రాయేలీయులందరూ ఏకమై ఎన్ని చేసినా వారి తరము కాదు. ఏం చెయ్యాలి? ఒకటే అనుకున్నారు. యాజకులు బూరలు ఊదుతుండగా, ప్రియరా ఆ ప్రాకారం చుట్టూరు ఇశ్రాయేలీయులందరూ చేయాల్సిందే తెలుసా? మీరందరూ కలిసి దేవుని స్తుతించండి, దేవుని స్తుతించండి. దేవుడు ఒక అద్భుత కార్యం చేస్తాడు ఇక్కడ అనగా అందరూ కలిసి దేవుని స్తుతించడం మొదలు పెట్టారు. కేకలు వేసి దేవుని స్తుతించేసరికి ఆ శబ్దానికి దేవుని మహిమ అక్కడ దిగి వచ్చి ఆ ప్రాకారం యొక్క పునాదులు మొత్తం ఏమైపోయాయి? కూలిపోయాయి. దేని శక్తికి? దేని శక్తికి చెప్పండి? స్తుతుల శక్తికి. స్తుతులు కేకలు వేసి దేవుని ఆరాధించినప్పుడు, ఎలుగెత్తి దేవుని స్తుతించినప్పుడు ఆ స్తుతుల శక్తి అక్కడ దేవుని యొక్క మహిమ దిగి వచ్చి ఆ ప్రాకారాలని కూల్చేసింది. పేతురు ప్రియులారా చెరసాలలో ఉన్నప్పుడు, అలాగే పౌలు చెరసాలలో ఉన్నప్పుడు దేవుని అద్భుతాలు, అక్కడ దేవుని స్తుతించినటువంటి సందర్భాలు, దేవుని కార్యాలు ఎన్ని జరగలేదు మనకు తెలియదేం కాదు, తెలిసిందే కదా. కాబట్టి ఏం చేయాలి? మనం స్తుతించాలి. స్తుతిలో శక్తి ఉంది. ఇంకో విషయం చెప్తున్నాను, మనకి తెలిసిందే, మరలా గుర్తు చేస్తున్నాను. ఇందాక చెప్పుకున్నాం, దయ్యం పట్టేస్తుంది కదా. దయ్యము మనిషిని పట్టేస్తుంది. ఎవరిని పడుతుంది చెప్పండి? బలహీనంగా ఉన్న వాళ్ళు పడుతుంది, ఇంకా భయపడే వాళ్ళకి పడుతుంది. పాపం చేసే వాళ్ళకి కూడా భయం, దయ్యాలు పడతాయి. అసూయతో ఉండే వాళ్ళకి మరింతగా దయ్యాలు పడతాయి. అసూయ ఇది చాలా సులువు, ఈజీగా వచ్చేస్తుంది. పాస్టర్ గారికి కూడా వచ్చేస్తుంది. పాస్టర్ గారు పక్కన ఇంకో పాస్టర్ గారు ఉంటే పాస్టర్ గారిని బాగా పొగుడుతున్నారు, ఈ పాస్టర్ గారిని పొగడకపోతే పాస్టర్ గారికి కూడా వచ్చేస్తుంది. అది ఎందుకంటే ఈజీ, సులువు. సౌలు గారు ఎంత మంచోడో, అభిషేకింపబడిన వాడు, దేవుని ప్రజలకు మొదటి రోజుగా ఏర్పాటు చేయబడిన ఈ సౌలు అసూయ వచ్చేసింది. ఎవరి మీద? దావీదు. ఎందుకు? పొగిడినందుకు, జనాలు పొగిడినందుకు దావీదు మీద అసూయ వచ్చి చంపాలని చూస్తున్నాడు. ఎప్పుడైతే అసూయ వచ్చిందో, అసూయ కాగానే అతనిలో ఉన్న పరిశుద్ధాత్మ వెళ్ళిపోయి దురాత్మ అతనిలోనికి ప్రవేశించినప్పుడు ఈ సౌలు ఎప్పుడు కూడా దావీదుని చంపాలి. ఇందాక చెప్పాను, దురాత్మ దయ్యము మనల్ని పెడితే మన కంట్రోల్లో ఉండం. ఎవరి కంట్రోల్లో ఉంటాం? మనం అపవాది సాతాను కంట్రోల్లో ఉంటాం. వాడి ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. ఇప్పుడు ఎప్పుడు అవకాశం వచ్చిందో అసూయ పడ్డాడు. వెంటనే రాగానే ఈ సౌలులోనికి దురాత్మ రాగానే చంపడం, చంపు, ఇదిగో పలానా చోట నీకు అవకాశం దొరికింది, చంపు, ఇది ఇక్కడ దొరుకుతున్నాడు, ఏసే ఏ పర్లా. ఇలాగా ఈ దురాత్మ తనలో ఉండి చంపడానికి ప్రయత్నిస్తుంది. అలాంటి సందర్భంలో ప్రియులారా మరలా తిరిగి తనకి దురాత్మ పెట్టినప్పుడల్లా ఒక ఆయుధం ఉపయోగించాడు. ఎవరండి? దావీదు గారు. అతను దేవుని స్తుతిస్తుంటే, అతను దేవుణ్ణి మహిమపరుస్తుంటే అతనిలో ఉన్న దురాత్మ వెళ్ళిపోయింది. దేవుని స్తుతించడం ద్వారా, దేవుని మహిమపరచడం ద్వారా మన అద్భుతాలే కాకుండా మనలో ఉన్నటువంటి దురాత్మ శక్తులు ప్రియులారా అవి కూడా మనలో నుండి వెళ్ళిపోతాయి. నెమ్మది కలుగుతుంది, శాంతి కలుగుతుంది, దేవునికి మహిమ కలుగుతుంది. దేవుణ్ణి స్తుతించే వారముగా మనం ఉండాలి. మనలో స్తుతి కేకలు వినబడాలి. దేవునికి స్తుతి కేకలు మనలో వినబడాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించుట చాలా అవసరం. ప్రియులారా, మనం బైబిల్లో యోహాను గురించి వ్రాస్తున్నాడు మత్తయి సువార్తలోనే. యోహాను మత్తయి సువార్త 3వ వచనం యోహాను గురించి చెప్పే మాట దయచేసి చదువుతున్నాం. మత్తయి సువార్త 3వ వచనం, ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవను సరళము చేయడని
అరణ్యములో కేకలు వేయి ఒక నిశ్శబ్దము అని చాలు యెషయా ప్రవక్త చెప్తున్నాడు, ప్రవచిస్తున్నాడు. ఇక్కడ ఒక వ్యక్తి కేకలేస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరండి? బాప్తిస్మం ఇచ్చే యోహాను. ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను కేకలు పెడుతున్నాడు, కేకలేస్తున్నాడు. దేని కొరకు అతని కేక? ఎందుకు కేక వేస్తున్నాడు? కేకలు వేస్తున్నాడట దేని కొరకంటే, ఇదిగో ప్రభు మార్గమును సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయమని కేకలు వేస్తూ ఉన్నాడు. ఎవరి మార్గాన్ని సిద్ధం చేయాలి? ప్రియులారా, ఎవరి త్రోవలు సరాలం చేయాలి? ఎవరి కొరకు అంటే యేసయ్య కొరకు పంపబడినటువంటి వ్యక్తి. యేసయ్య కొరకు పంపబడిన ఈ వ్యక్తి యోహాను ద్వారా దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, ప్రభు మార్గం సిద్ధపరచండి, త్రోవలు సరాలం చేయండి. ఇదే కేకలు వినబడుతున్నాయి. ఇది మారు మనస్సు కొరకైన కేక, ఇది రక్షణ కొరకైన కేక, ఇది సిద్ధపాటు కొరకైన కేక. మనం కూడా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎల్లప్పుడూ తన వాక్యము చేత తన సేవకుల ద్వారా దేవుడు మనల్ని కూడా హెచ్చరిస్తూ బుద్ధి చెప్తూ ఆయన మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ కేకలు వినబడుతూనే ఉన్నాయి మనకి. రక్షణ పొందండి, సిద్ధపడండి, మారు మనసు పొందండి అని ఎంత బోధించినా, ఎంత హెచ్చరించినా, ఎంత గద్దించినా, ఎన్ని కేకలు వేసినా, ఎక్కడ వేసిన దొంగది అక్కడ అలాగానే మనం ఉండిపోతున్నాం. మార్పు రావడం లేదు మన జీవితంలో, మన మనస్సు మారడం లేదు, మన క్రియలు మార్చుకోవడం లేదు, మన పద్ధతులు మార్చుకోవడం లేదు, సరళం చేసుకోవడం లేదు, త్రోవలు సరళం చేసుకోవడం లేదు, మన సిద్ధపాటు లేదు. అందుకే ప్రియులారా, మనకి హెచ్చరిస్తూనే వస్తున్నాడు దేవుడు, హెచ్చరిస్తూనే వస్తున్నాడు, మనకి బుద్ధి చెప్తూనే వస్తున్నాడు. అందుకని ఇక్కడ యేసు ప్రభువు ఈ యొక్క యోహాను దగ్గరికి బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళని కూడా గద్దించాడు. ఇతని ఆలోచన ఎప్పుడు కూడా గద్దించడమే. యోహాను గారు ఎప్పుడు కూడా బుద్ధి చెప్పడమే, ఖండించడమే. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా అనవసరం, వాళ్ళని మాత్రం ప్రియులారా గద్దిస్తూనే వచ్చాడు. అందుకని రాబో ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు మారు మనసుకు తగిన ఫలం ఫలించు. అందుకే యేసయ్య కోసం ముందుగానే ఆంద్రేయును, పేతురును, యాకోబును, యోహానును వీళ్ళందరినీ ప్రిపేర్ చేసేసి ఉంచాడు. అందుకని ముందుగానే వీళ్ళందరినీ. కాబట్టి ఈ యోహాను కేక పరలోక రాజ్యము కొరకై మారు మనస్సుకు సంబంధించిన కేక. ఇది ప్రతిదినం దేవుడు తన సేవకుల ద్వారా మనకి హెచ్చరిస్తున్నాడు కనుక మారు మనసు పొంది మనం కూడా మరి దేవుని కొరకు సిద్ధపడదాం. మరొక కేక మనం చూద్దాం. అదేంటి అంటే ప్రియులారా, మత్తయి సువార్త 25వ అధ్యాయము 6వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతని ఎదుర్కొన రండి అని కేక వినబడిన చాలు. ఇక్కడ మన అంశం ఏంటి ఈరోజు? కేక. ఎక్కడో రోడ్డు మీద వెళ్ళిపోతుంటే మైక్లో వినబడుతుంది కేక కేక కేక. మీ అందరికీ తెలుసు అనుకుంటాను, టక్కని మీకు వెళ్ళిపోతుంది. పాటల్లో కేక, నేను స్టోరీల్లో కేక, రకరకాలు ఉంటాయి. ఇక్కడ ఈ కేక ఆత్మ సంబంధమైన కేక, ఆత్మ సంబంధమైన ఈ కేక. ఇందులో ఏమని అంటే ఎదుర్కోవడానికి సిద్ధపాటు చేసే కేక, ఎదుర్కోవడానికి పెండ్లి కుమారుడు ఎదుర్కొనేటటువంటి కేక. ఇక్కడ 10 మంది కన్యకలు ప్రియులరా, వారు పెండ్లి కుమారుడిని ఎదుర్కోవడానికి వెళ్ళారు. అప్పటికి కేక వినబడలేదు, కేక వినబడలేదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రిపేర్ అయిపోతున్నారు. ప్రిపేర్ అయ్యి వెళ్ళారు కదా. దేని కొరకు వెళ్ళారు? వారి ఉద్దేశం ఏంటి? వాళ్ళ ఉద్దేశం ఏంటి? 10 మంది కన్యకలు వాళ్ళు పెండ్లి కుమారుడిని ఎదుర్కోవడానికి వెళ్ళారు. ఉద్దేశం అది. ఈరోజు మనం కూడా ఎందుకు దేవుని నమ్ముకున్నాం? రోగాలలో బాగు చేస్తాడనా?
లేకపోతే మనకు ఆర్థిక పరిస్థితుల్లో సహాయం చేస్తాడనా, మన పిల్లల భవిష్యత్తును బాగు చేస్తాడనా, లేకపోతే మన అవసరాలు తీరుస్తాడనా, మనకి ఇల్లు ఇస్తాడు, భూములు ఇస్తాడనా, ఉద్యోగాలు ఇస్తాడనా? ఎందుకు దేవుడు నమ్ముకున్నాం? ఏంటి ఉద్దేశం, ఏంటి పర్పస్, ఏంటి? మనకి నమ్ముకోవాల్సిన అవసరం ఏంటి దేనికి అంటే మనము కూడా పరలోక రాజ్యానికి చేరాలని, అంతే కదా? దేవుని రాజ్యం కావాలని కదా, రక్షణ కావాలని కదా మనం దేవుని నమ్ముకున్నాం. మరి రక్షణ కావాలంటే ప్రియులారా మనం ఏం చేయాలి? ఇదే 10 మంది సిద్ధపడ్డారు, 10 మంది వెళ్ళారు ఎదుర్కోవడానికి. కానీ కేవలం 5 మాత్రమే వారు పెండ్లి కుమారుడిని ఎదుర్కోగలిగారు. మధ్యలో చీకటి ఉంది. ఆ పెండ్లి కుమారునికి ఈ 10 మంది కన్యకలకు మధ్యలో చీకటి ఉంది. ఈ చీకటిలో వెలిగే వారిగా ఉండాలి, ఈ చీకటిలో వెలిగే వారిగా ఉండాలి. ఈ లోకము కూడా చీకటిమయం, చీకటిమయమై ఉన్న ఈ లోకంలో కూడా మనము కూడా ఎలా ఉండాలండి? మొన్న విన్నాం కదా, రోజుకు ఒక పాయింట్ మీద మనం చెప్పుకున్న ఒక అంశం మీద, ప్రకాశించుడి, ప్రకాశించాలి. మీరు లోకానికి వెలుగై ఉన్నారు, లోకాన్ని వెలిగిస్తున్నాడు యేసుప్రభు వచ్చి. ఒకప్పుడు చీకట్లో ఉన్నాం, పాపం అనే చీకట్లో మనల్ని వెలిగించలేసి వచ్చి, ఇప్పుడు మీరు వెలుగై ఉండండి, మీరు వెలగండి, ప్రకాశించండి. ఎవరైనా దీపం వెలిగించి మంచం కింద కొంచెం కింద పెట్టాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు, వెలిగించండి అంటాడు. బుద్ధిమంతులైతే ప్రకాశించే జ్యోతులుగా ఉంటారు. ఎవరైతే అనేకులను తండ్రి ఎదుగు నడిపిస్తారో వారు ప్రకాశిస్తారు నిత్యం అని చెప్పాడు. మనము ఎలా ఉండాలండి? వెలుగుమయమై ఉండాలి చీకటి లోకములు. ఇప్పుడు 10 మంది కన్యకలు కూడా ఇప్పుడు చీకటి మధ్య ఉన్నారు. ఈ చీకటిలో వాళ్ళు వెలుగుతూ ఉన్నారు. కానీ మధ్యలో నిర్లక్ష్యము వలన 5 మాత్రం ఏమండి వారు వెలుగుతున్నారు. పెండ్లి కుమారుడు ఎవరిని లోపలికి పిలుస్తాడంటే వెలుగుతున్న వారిని. వాళ్ళ దివిటీలు వెలుగుతూ ఉంటేనే, ఎవరి దివిటీలు వెలుగుతాయో వారినే ఆయన లోపలికి. అది ఇన్స్ట్రక్షన్ ముందే వెళ్ళిపోయింది. ఆయన ఈ 10 మందికి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోయాయి. అందుకని ఈ 10 మంది దీపాలు పట్టుకున్నారు, వెలుగుతున్న దీపాలతోనే వెళ్ళారు. కానీ ఒకటి ఉంది, అది ఎక్స్ట్రాగా నూనె తీసుకెళ్ళలేదు. అది వెళ్ళడం మాత్రం వెలుగుతున్న దీపాలతో వెళ్ళారు. కానీ ఒకవేళ ఆలస్యం అవుతుందేమో, అప్పుడు ఈయననే సరిపోతో లేదో అనేటువంటి ఫ్యూచర్ యొక్క ప్లాన్ లేకుండా నిర్లక్ష్యంగా వెళ్ళిపోవడం ద్వారా ఆ 5 విడువబడ్డారు. 5 మాత్రం వారు కొనిపోబడ్డారు. అక్కడ కేక వినబడుతుంది ఏంటంటే, ఇదిగో పెండ్లి కుమారుడు, ఇదిగో పెండ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొన రండి. ఇప్పుడు ఎంతో కాలం నుంచి దేవుని నమ్మిన మనం సిద్ధపాటు కలిగి ఉండాలా, సిద్ధపాటును కలిగి ఉండాలా. ఈ సిద్ధపాటు ఎలా కలిగి ఉంటున్నాం? ఆదివారం వస్తే చక్కని ఉతికిన బట్టలు వేసుకొని, ఇస్త్రీ నలగకుండా మంచి బట్టలు వేసుకొని ఏమండి వస్తాం మనం దేవుని మందిరానికి. మంచిది, శుభ్రంగా ఉండాలి, నీట్గా దేవుని సన్నిధికి రావాలి, అన్ని ప్రిపేర్ చేసుకుని వస్తాం. సిద్ధపాటు. ఆదివారం అంటే ఒక స్పెషల్ కదా, ఆదివారం అంటేనే ఒక స్పెషల్. అది చక్కగా చికెన్లు, మటన్లు, ఫిష్ అన్ని తెచ్చి వండుకొని చచ్చవగానే ఇంటికి వెళ్ళగానే వెయ్యాడు. చక్కగా హ్యాపీ కూర్చొని ఫ్యామిలీ అందరూ కలిసి మటన్ కర్రీ, చికెన్ కర్రీ, ఫిష్ కర్రీ తినాలి. ప్రిపేర్ చేసుకుని వస్తాను. ఎవరైనా నేను ప్రిపేర్ చేసుకోలేదండి అన్న వాళ్ళు ఉన్నారా? ఆర్డర్ పెట్టేసుకుంటాం, లేదంటే ఓకే మంచిదే, ఆర్డర్ ఓకే. కానీ నేను ఒక విషయం చెప్తున్నాను, ప్రిపేర్ అయ్యే వస్తాం కదా. దేని కొరకు ప్రిపేర్ అయ్యి వస్తాం? దీని కొరకు మనం ప్రిపేర్. ఒకవేళ ఏమో లేట్ అవుతుందేమో, మనం అందరం మాట్లాడుకోవాలి కదా, పలకరించుకోవాలి కదా, 1 గంట అయిపోతుందేమో, మళ్ళీ వెళ్ళి ఏమనుకుంటాము. అందుకే ప్రిపేర్ అయ్యి రావాలి, వస్తాం. కానీ దేవుని సన్నిధికి
ఏ టైంకి వస్తున్నాం? ఏ టైంకి వస్తున్నాం? ఆలోచించారా? దేవుని సన్నిధికి సిద్ధపడి రావడం అంటే మన కోసం ఇంటి దగ్గర రెడీ చేసుకుని రావడం కాదు. లేకపోతే పోయింది ఆ పూట, ఏమైంది? కానీ దేవుని సన్నిధికి ఇచ్చిన శ్రేష్టమైన సన్నిధి సమయాన్ని ఎందుకు వినియోగించుకోలేకపోతాం? మనం ఎందుకు సిద్ధపడి రాలేకపోతున్నాం? మరి ఇక్కడే సిద్ధపడకపోతే మన ఆత్మీయ జీవితానికి ఇంకా ఇలాంటి విషయాల్లో ఇంకా ఎంతగా సిద్ధపడాలి? సిద్ధపాటు చాలా అవసరం. దేవుని ఎదుర్కోవాలంటే, ఆయన రాజ్యాన్ని మనం ఎదుర్కోవాలి, ఆయన సన్నిధిని మనం చేరాలంటే ఏం చేయాలమ్మా? సిద్ధపాటు కలిగి ఉండండి. మొదటికి ఇదంతా ట్రైనింగ్ పీరియడ్. ఇదంతా ఏంటండి అంటే ట్రైనింగ్ పీరియడ్. ఇది దేవుని సన్నిధిలో మనం సిద్ధపాటుకి సంబంధించినటువంటి మనం ఇదంతా నేర్చుకోవాలి. సేవకుల ద్వారా, వాక్యం ద్వారా నేర్చుకుని సిద్ధపడి దేవుని రాజ్యానికి చేరాలి. లేకపోతే 5 బుద్ధి కలిగిన వారు విడువబడినట్టు మనం కూడా విడువబడతాం. మీరెవరో మాకు తెలియదు. తలుపు మూయబడిన తర్వాత వాళ్ళు వస్తారు, ఆ నూనె తెచ్చుకుంటారు. వస్తే అక్కడ సమాధానం ఏంటో, అతడు మిమ్ము నేరుగాను అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. ప్రియులారా, ఇది సిద్ధపాటుకు సంబంధించినటువంటి ఒక కేకగా మనము చూస్తూ ఉన్నాం. మారు మనస్సు కోసమై వేసిన కేక యోహాను వేస్తే, ఇక్కడ ఎదుర్కోవడానికి వెళ్ళినటువంటి వారికి సిద్ధపాటు సంబంధించిన కేకగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మనము ఇర్మియా గ్రంథము చదువుతున్నాం, 4వ అధ్యాయం. ఒకసారి గౌరవ ధ్యానించుకుందాం. 4వ అధ్యాయంలో ప్రియులారా మనము 8వ వచనము మన జ్ఞాపకం, 3వ వచనం నుండి చెప్పుకున్నాం. మనం ఇక్కడ 8వ వచనము చదువుదాం ఒకసారి. ఇందుకై గోనె పట్ట కట్టుకొనుడి, రోదనము చేయుడి, కేకలు వేయుడి, యెహోవా కోపాగ్ని మన మీదికి రాకుండా మానిపోలేదు, ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు ప్రజల కొరకు చెబుతూ ఉన్న ఒక హెచ్చరిక ఇది. ఇశ్రాయేలు ప్రజలైన వారికి దేవుడిస్తున్న హెచ్చరిక ఏంటంటే, ఇదిగో మీరు గోనె పట్ట కట్టుకోండి. యెరూషలేము నివాసులకు, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు, యూదా వారికి ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే, మీరు గోనె పట్ట కట్టుకొనుడి. ఏం చేయాలి? ఇంకా రోదనము చేయుడి, కేకలు వేయుడి. ఎందుకు కేకలు వేయాలి? ఎందుకు రోదనం చేయాలి? ఎందుకు గోనె పట్ట కట్టుకోవాలి? ఎందుకు కేకలు వేయాలి? దీని అర్థం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారి మీదకి భయంకరమైనటువంటి శ్రమ రాబోతుంది, కష్టం రాబోతుంది. పిల్లలు అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు వారి యొక్క దేవుని యొక్క కోపాగ్ని అక్కడ వారి మీదకి రాకుండా ఉండేందుకు వీరు చేయాల్సిన పని ఏంటంటే, గోనె పట్ట కట్టుకోవాలి, రోదనము చేయాలి, కేకలు వేయాలి. ఇశ్రాయేలీయులు ఎందుకు అలాగ దేవుడు హెచ్చరిస్తున్నాడు అంటే, వారు దేవునిని మరచిన జనులుగా ఉన్నారు, దేవుని మీద తిరుగుబడిన జనులుగా ఉన్నారు. దేవుడు ఇచ్చినటువంటి వాటిని ప్రియులరా దేవునికి కృతజ్ఞత చెల్లించకుండా ప్రియులరా దేవుని విడిచి మరి అన్య దేవతలను ఆరాధించినటువంటి వారిగా వారు చూస్తున్నాం. మొదటి వచనం నుంచి చూద్దాం. ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన యెడల నా యొద్దకే రావలెను. నువ్వు ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుంచి తొలగించి సత్యమును బట్టి, న్యాయమును బట్టి, నీతిని బట్టి యెహోవా జీవముతో ప్రమాణం చేస్తున్న యెడల జనములు ఆయన యందు తనకు ఆశీర్వాదము కలుగునందుకుందురు, ఆయన యందే అతిశయపడుతుంది. హే క్రియలు, ఇక్కడ తిరుగుబాటు అనేది వారి జీవితంలో ఉంది. అందుకే దేవుని యొక్క కోపం, దేవుని యొక్క శాపం, ఉగ్రత వారి మీదకి రాబోతుంది. అందుకు వీరు ఏం చేయాలట? కేకలు వేయాలా? కేకలు వేయుటలో ఎలా కేకలు వేయాలంటే, తమ పాపములను ఒప్పుకొని, తమ యొక్క చెడుతనమును దేవుని దగ్గర ఒప్పుకొని, మేము విడిచిపెట్టేస్తాం, మా చెడుతనాన్ని విడిచిపెడతాం, మా పాపాన్ని మేము విడిచిపెడతాం,
మేము ఇంతవరకు తిరుగుబడ్డాం ప్రభా, నీకు లోబడి ఉంటాం, నువ్వు చెప్పినట్టు వింటాం, నిన్నే ఆరాధిస్తాం, నీవే మా దేవుడు, నీవే. ఇంతవరకు మేము చేసింది పాపం, మేము చేసింది తప్పు, మమ్మల్ని క్షమించు అని కేవలం పెదాలతో కాదు, కేకలు వేస్తూ, రోదన ఏడుస్తూ పిల్లల వీరు దేవునికి మొరపెట్టుకోవాలి. అలా చేస్తేనే వారి మీదకి దేవుడు చేయను ఉద్దేశించినటువంటి ఆ కీడు గాని, ఆ కోపాగ్ని గాని ఆయన తప్పిస్తాడు. అది దేవుడు వారి నుండి కోరుతున్నది. ఈ రోజున మనమందరూ గుర్తు పెట్టుకోవాలి, ఏ కీడు మన మీదకి రాకుండా ముందుగానే దేవుని ఎదుట భయభక్తులు కలిగి జీవించాలి, సిద్ధపాటు జీవించాలి. రోదన ఎప్పుడు వస్తుంది మనకి? ఎప్పుడు మనకి రోదన వస్తుంది? ఏదైనా భయంకరమైన తట్టుకోలేని పరిస్థితి వచ్చినప్పుడే కదా రోదన వస్తుంది. అలాంటి స్థితి ఏదైనా మనకి ఎదురయ్యిందా? ఒకవేళ ఎదురైతే ఏంటి పరిస్థితి? అది ఏదైనా వచ్చు, రోధించే స్థితి ఎప్పుడైనా మన జీవితానికి ఎదురైతే ప్రియులారా మనం భరించగలమా? అందుకే ముందుగానే ఏం చేయాలి? ముందుగానే సిద్ధపాటు కలిగి, ముందుగానే భయము కలిగి, భక్తి కలిగి దేవునిలో మనం జీవించాల్సినటువంటి అవసరం ఉంది. రోధించే పరిస్థితి అయితే ఇప్పుడు మనం మన కొరకు రోధించకపోయినా మనం ఎవరి కొరకు రోధించాలో తెలుసా? మన ప్రజల కొరకు రోధించాలి. ఇశ్రాయేలు ప్రజల కోసమే కాదు, ప్రపంచ ప్రజల కోసం, వారి రక్షణ కొరకు మనం రోధించాలి దేవుని దగ్గర. వారి కొరకు కన్నీరు విడవాలి దేవుని ఎదుట. ఎందుకంటే వారు నశించిపోతున్నారు, వారు చెడు మార్గాలలో నశించిపోతున్నారు. ప్రభా, నా ప్రజలు రక్షించు ప్రభా. నీ ఇంటి దగ్గర ప్రత్యేక ప్రార్థన ఏర్పాటు చేసుకొని ఆ కన్నీటితో, ప్రియులారా రోదనలతో దేవునికి మొరపెట్టండి. నా పక్క వాళ్ళు రక్షించబడాలి ప్రభా, నా వీధిలో ఉన్న ప్రజలు రక్షించబడాలి ప్రభా, నా యొక్క పట్టణంలో ఉన్న ప్రజలు రక్షించబడాలి ప్రభా, నశించిపోతున్న ఆత్మలు రక్షించబడాలి ప్రభా. కన్నీరు గార్చి రోదనలు చేసి దేవునికి మొరపెట్టాల్సిన అవసరం ఉంది. మనం మన కోసమే కాదు, మన పిల్లల కోసమే కాదు, ఆ పరిస్థితి దేవుడు రానివ్వలేదు. ఒకవేళ వస్తే అలాంటి స్థితి దేవుడికి, కానీ మనం ఎవరి కొరకంటే మన ఇతరుల కొరకు మొరపెట్టాలి. ఇదే దేవుడు కోరుతున్నాడు. యేసయ్య కూడా, ఆయన కూడా మొరపెట్టినటువంటి సంగతిని మనం చూస్తున్నాం. ఆయన కూడా సిలువలో ప్రియులారా ఆయన పడిన బాధ వేదన ఇంత అంత కాదు, మనం ఎరిగినటువంటిది. ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ సినిమాలో మరింత చూపించాడు. కరుణామయుడిలో అది చూసే వెలవెలలాడిపోయారు అసలు. కానీ ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఇంత భయంకరంగా హింసింపబడ్డారా అని అనిపిస్తుంది. కానీ అది కేవలం కొద్దిది మాత్రమే. యేసయ్య పడిన హింస అది భరించలేనిది, ఊహించలేనటువంటి శ్రమ. ఎవరి కొరకు పడ్డారండి? మన కొరకు, మనల్ని మన పాపము నుండి విమోచించడానికి, మనల్ని రక్షించడానికి యేసయ్య అంతగా శ్రమపడి తన ప్రాణాన్ని మన కొరకు దారిపోసాడు. యేసయ్య ఆ సిలువలో ఆయన పలికినటువంటి మాటలు మనం చూస్తున్నాం. 46వ వచనము, 27వ అధ్యాయం మత్తయి సువార్త 46వ వచనములో మనం చూస్తున్నాం. చూడండి, భరించి 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 యేసుక్రీస్తు ప్రభువు చివరికి చెప్పిన మాట ఏంటంటే, ఇంచుమించు 3 గంటలకు యేసు ఎలీ ఎలీ లమా సబక్తా అని బిగ్గరగా కేక వేసిన మాటకు, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థం. 50వ వచనము, యేసు మరలా బిగ్గరగా కేక వేసి, ఆయన సిలువ కేక, ఇది సిలువ కేక. ప్రియులారా మన కొరకు శ్రమను అనుభవించి ఇక భరించలేనంత భయంకరమైన వేదనలో ఉండి ఆయన వేస్తున్న కేక, నా దేవా నా దేవా నన్నేల చెయ్యి విడిచితివి అని చెప్పి మరలా బిగ్గరగా కేక వేసి ఆయన ప్రాణము విడిచెను. మరి మనము దేవుని కొరకు ప్రియులారా వినినటువంటి వాక్యాన్ని బట్టి మరి మారు మనసు, ఈరోజు ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, మారు మనస్సు కొరకైన కేక మనకి వినబడుతుంది. మనము మార్పు చెందాల్సిన అవసరం ఉంది. రెండవది, సిద్ధపాటు కొరకై ఆయన వేస్తున్న కేక, మనం సిద్ధపడాలి. సిద్ధపాటు కలిగిన వారమై దేవుని రాజ్యం కొరకు ఎదురు చూడాలని జ్ఞాపకం చేస్తున్నాం. మూడవదిగా ప్రియులారా మనము మన కోసమే కాదు, మన ప్రాంతం, మన ప్రజలు, మన కుటుంబ సభ్యులు, మన స్నేహితులు, మన దేశం కొరకు, వారి రక్షణ కొరకు ఎలుగెత్తి
రోదనం చేస్తే దేవునికి మొర్రపెట్టేటటువంటి వారుగా మనం కూడా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఆ రీతిగా మనం ముందుకు కొనసాగుదాం. తల నుంచి కళ్ళు మూసుకొనండి, ప్రార్థనలు ఏకీభవించాలని కోరుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం పరిశీలించుకుంటాం. గుడ్డి వారు వేసిన కేకను విన్నాం. ఒక తల్లి తన కుమార్తె కొరకు వేసిన కేకల గురించి మనం విన్నాం. బ్రతిమలాడుకుంటున్నాం. దయ్యముల కేకల గురించి మనం విన్నాం. భయముతో వేసిన కేకల గురించి విన్నాం. సహాయం కొరకు వేసిన కేకల గురించి మనం విన్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మారు మనసు కొరకే వేయబడుతున్న కేకలు, సిద్ధపాటు కొరకే ఆ కేకలు వినబడుతున్నాయి. సిద్ధపాటును కలిగి ఉందాం, మార్పు చెందుతాం. అంతేకాదు, రోదనము చేసేవారముగా, కన్నీరు కచ్చి ఆత్మల రక్షణ కొరకు భారముతో ప్రార్థించే తల్లిగా, ప్రార్థించే తండ్రిగా మనముగా ప్రార్థించేద్దాం. నశించిపోతున్న నా ప్రజలను రక్షించండి ప్రభా, వారిని కాపాడండి ప్రభా. రక్షణ లేకుండానే చనిపోతున్నారు ఎందరో ప్రభా. అయా కనికరించండి, సహాయం చేయమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, మహిమ గల ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, ఈ పరిశుద్ధ సన్నిధిలోనైనా తండ్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయం వరకు నీకు స్తుతిస్తున్నాను. దేవా, నీ పాద సన్నిధిలో తండ్రి నిత్యము కూడా నేను స్తుతించే వారిగా మా బిడ్డలను సిద్ధపరచండి ప్రభా. ఈ దినాలకు తండ్రి ఈ కేక గురించి విన్నాను. నా దేవా, మారు మనస్సు కొరకైన కేక, సిద్ధపాటు కొరకైనటువంటి కేకను నాయన ఆత్మల రక్షణ కొరకై వేసే కేక గురించి నాయన మేము ప్రత్యేకంగా ఈ దినాన్ని తీసుకుంటున్నాం. దేవా, మమ్మల్ని బలపరచండి. మా ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడు, ప్రతి పరిస్థితిని మార్చగలిగిన దేవుడు నాయన. అందుకు తండ్రి భయపడద్దు అని వాగ్దానం చేస్తున్నాం. మమ్మల్ని సిద్ధపరిచి బలపరచున్నాం. నీ కొరకు సాక్షిగా ప్రతి బిడ్డను వాడుకున్నాను. ఈ వాక్యం అందరి హృదయాలలో ఫలింపచేయమని యేసు నామములో పెట్టుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.